స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి ఘనపరతును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. నీ కృప బాహుళ్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతి క్షణమునా నూతన బలమిచ్చెను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. హేతువు లేకయే ప్రేమించినావు, వేడుకగా ఇలా నన్ను మార్చినావు. కలవరముందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు. హేతువు లేకయే ప్రేమించినావు, వేడుకగా ఇలా నన్ను మార్చినావు. కలవరముందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు. నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతిగానమై నిలిచిన ప్రతి స్థలమున పారెను సెలయేరులై. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లివలే నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు
యేసయ్యా, నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆరాధించి ఘనపరతును, నా జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. కరెక్ట్గా చెప్పాలంటే దేవుని ఎందుకు మనము కృతజ్ఞతతో ఆయన సన్నిధిలోకి రావాలి అన్న విషయాలకు ఎన్నో పాయింట్స్ ఇక్కడ మనకి చక్కగా వివరంగా ఉన్నాయి. నేను కూడా కొంచెం అటు ఇటుగా ఇదే విషయాలను వేరే రెఫరెన్సెస్ కొన్ని చూపించాలనుకుంటున్నాను. ఓకే, చూడండి అందరూ, బైబిల్ ఆధారంగా ఆత్మీయ దృష్టితో కృతజ్ఞతకు కలిగి ఉన్న కారణాలు. ఓకే, సో అవన్నీ మీరు చూశారనుకుంటున్నాను. దాంతో పాటుగా కొన్ని విషయాలు మనం చూద్దాం. చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోని కొన్ని విషయాలను చూసి మనం దేవునికి కృతజ్ఞతతో ముందుకు వెళ్దాం. పరిశుద్ధుడును జీవము కలిగిన మా తండ్రి, ఘనమైన దేవానికి వందనాలు. ఈ సంవత్సరం అంతా నీ రెక్కల నీడలో మమ్మల్ని కాపాడి అయా, ఈ రోజున ఆఖరి దినాన మేము మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు, నీకు వందనాలు. అయ్యా, ఈ కొద్ది సమయాన్ని అయ్యా మా కొరకు దీవించవలసిందిగా కోరుకుంటున్నాం. నిజమైన కృతజ్ఞతతో మేము మీ సన్నిధిలో తండ్రి ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి, కృతజ్ఞతతో నిన్ను పొగడడానికి తండ్రి మాకు సహాయం చేయవలసిందిగా కోరుకుంటూ, నిల్చున్న నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నీ మాటలు నా నోట ఉంచి మీరే మహింపరచబడవలసిందిగా కోరుకుంటూ యేసే నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. నేను కొన్ని రెఫరెన్సెస్ చూపిస్తాను, వాటిని చూసి మనము దేవుని సన్నిధిలో కృతజ్ఞతతో దేవుణ్ణి ఆరాధిద్దాం, కృతజ్ఞతలు చెల్లిద్దాం. లూకాసు వార్త పోయిన ఆదివారం మరి మనం చూసాము. 2వ మెసేజ్లో లూకాసు వార్త 13వ అధ్యాయము 6-9 వచనాలు. లూకాసు వార్త 13వ అధ్యాయం 6-9 వచనాలు. ఎవరైనా పెద్దగా చదవండి. ఆయన వారితో ఉపమానం చెప్పాను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతికి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, దీనివలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరి, లేని ఎడల నరికి వేయించమని అరికించాను. ఏమండి, ఈ భాగాన్ని యేసుక్రీస్తు ఎందుకు చెప్పాడు? యేసుక్రీస్తు ఒక తోటలో, ఏం తోట అంట? ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి ఉందంట. 3 సంవత్సరాలైనా కానీ దానికి పండ్లేమీ రాలేదంట. మరి యజమాని ఏమన్నాడంటే, అయ్యా 3 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను, ఒక్క ఫలం అనేదే లేదు, దీన్ని కొట్టివేద్దాము అని అంటే తోటమాలి ఏమన్నాడు? అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనేమో. ఏమండి, ఈ రోజున మనము 31వ తారీఖు ఇలా
సంఘంగా మనం చేరి మనము ఇక్కడ కూర్చొని మరి దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి చేరుకున్నామంటే ఏమండి, ఈ మాట యేసుక్రీస్తు మన విషయంలో ఖచ్చితంగా చెప్పుంటాడని నేను చాలా బలంగా నమ్ముతున్నాను. ఏమనంటే, అయ్యా ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. యేసుక్రీస్తు వారు తన గురించి చెప్పుకున్న మాట. తండ్రి అయిన దేవుడు నిజానికి మనకెన్నో అవకాశాలు ఇస్తూ, మన దగ్గర నుంచి ఎంతో ఫలాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ, మరి ఉన్న రీతిలో మనము తగినంతగా ఫలించకపోయినా కానీ మరి యేసుక్రీస్తు మన పక్షాన విజ్ఞాపన చేస్తూ ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అన్న కారణానే మనము బ్రతికి ఉన్నామని నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నానండి. మరి దేవుడు మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుడు మనకు ఛాన్స్ ఇస్తున్నాడు, సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు. కొన్నిసార్లు మనం చెప్పుకోవాలంటే మనలో కొంతమందికి 10 ఛాన్సులు ఇచ్చాడు, కొంతమందికి 15 ఛాన్సులు ఇచ్చాడు అనుకోవచ్చు, మనలో కొంతమందికి 20 ఛాన్సులు ఇచ్చాడు అనుకోవచ్చు. ఈ విధంగా దేవుడు మన పట్ల తన కృపను, తన కనికరాన్ని, తన ప్రేమను చూపిస్తున్నాడు. దేవుడు మన తరపున విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి మనం ఇంత దూరం వచ్చామన్న విషయాన్ని మనం తప్పకుండా, నేనంటాను, ప్రతిదినం మనం జ్ఞాపకం చేసుకోవాలి కృతజ్ఞతతో. ఇంకొంచెం ముందుకు వెళ్తే అదే లూకాసు వార్తలో, నేను ఎక్కువ పాలు లూకాసు వార్తలోనే చూపిస్తాను. అదే లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఒక ధనవంతుడి గురించి యేసుక్రీస్తు చెప్పడం మనం చూస్తాం కదా. 19-20 వచనాలు చదవండి, మీ అందరికీ తెలుసు. నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందును అనుకునేను. ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు, మనందరికీ తెలుసు, మంచి ధనవంతుడు, బాగా సంపాదించి తన ప్రాణంతో ఏం చెప్పాలనుకున్నాడు? సుఖించుము, తినుము, త్రాగుము అని చెప్పాలనుకున్నాడు. నీకు చాలా ఆస్తి ఉంది, నువ్వు ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పాలనుకున్నాడు. అయితే చూడండి 20వ వచనం, అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. అంటే ఏంటి దీని అర్థం? యేసుక్రీస్తు మరి దేవుడు, దేవాతి దేవుడు, ఈరోజు కూడా అన్నందుకే నువ్వు సంపాదించగలిగావు, ఆ విషయం నువ్వు మర్చిపోయావు, అందుకనే వెర్రివాడా అన్నాడు. ఏమండి, ఈరోజు కూడా నువ్వు వెళ్ళొచ్చు, ఈరోజు కూడా నీకు ఛాన్స్ అన్నందుకే నువ్వు సంపాదించుకోగలిగావు, ఆ విషయం తను మర్చిపోయి, దేవుణ్ణే మర్చిపోయి తను ఇక్కడ ప్రవర్తిస్తున్న విధానాన్ని మనం చూస్తూ మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, దేవుడు మన పట్ల తన కృపను చూపిస్తున్నాడు అన్న విషయాన్ని ఈ మాట ద్వారా కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన బద్దులై ఉన్నాం. కొన్ని రికార్డ్స్ ఏం చెప్తాయంటే, రోజుకి మరి 150,000 మంది చనిపోతారంట. ఆ లెక్కన నిమిషానికి 108 మంది ఉరమారిగ్గా చనిపోతారు. అంటే చూడండి, దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, దేవుడు మనల్ని కనికరిస్తున్నాడు. ఈరోజు మనం చూడగలిగే సంధిలో కూర్చున్నామంటే ఆయన కృప మాత్రమే అనేది మనము మర్చిపోకూడదు. ఇక్కడ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దేవుడు మనకి ప్రాణం ఇచ్చినందుకు, అన్నిటికీ మించి ఆయన మనకు రక్షణనిచ్చినందుకు. చూడండి, ఆయన మనకి రక్షణనిచ్చాడు. ఎఫెసీ ఇక్కడ కూడా ఉంది, ఎఫెసీ 1:7 చదవండి, ఎఫెసీ 1:7 చదవండి. ఎఫెసీ 1:7 చదవండి. ఆయన రక్తము వలన మనకు విమోచనము, మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగినది. మనం దేవునికి ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి అంటే, ఆయన కృప, ఆయన కనికరము, ముఖ్యంగా ఆయన రక్తాన్ని బట్టి మనం ప్రతిరోజు మనం దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన రక్తం మనల్ని కడుగుతుంది, ఆయన రక్తం మనల్ని పవిత్రపరుస్తుంది, ఆయన రక్తం మనకి నిరీక్షణనిస్తుంది. అందుకే మనం ప్రతిదినం ముందుకే వెళ్ళగలుగుతున్నాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో కృతజ్ఞులుగా ఉండాలి.
ఇంకా మనం చూస్తే 1 యోహాను 1:7 కూడా మనం ఆ విషయాన్ని చూడొచ్చు. ఇంకా మనము చూస్తే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 21వ వచనం చదవండి ఎవరైనా. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం. పేతురు ఆయన యొద్దకు వచ్చి, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసిన ఎడల నేనెన్ని మార్లు అతన్ని క్షమింపవలను? 7 మార్లు మట్టుకా అని అడిగెను. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ళ మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. ఏమన్నాడు ఇక్కడ యేసుక్రీస్తు పేతురుతో అన్నాడు, యేసయ్యా, నాకు వ్యతిరేకంగా నన్ను బాధ పెట్టేటట్టు, నన్ను కష్టపడేటట్టు ఎవరైనా మరి బిహేవ్ చేస్తే వాళ్ళని ఎన్నిసార్లు క్షమించాలి యేసయ్యా? 7 సార్లా అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నారు? 7 మార్లు మట్టుకు కాదు, 70 ఏళ్ళ మారుల మట్టుకు. అంటే 490 సార్లు అని కాదు, ఆ లెక్కేస్తే మనం 490 సార్లు అని వస్తుంది. అంటే దాని అర్థం 491సారి మరి క్షమించకూడదని కాదు దాని అర్థం. అంటే ఎన్నిసార్లు నిజంగా తను పశ్చాత్తాపడితే అన్నిసార్లు నువ్వు ఆ వ్యక్తిని క్షమించాలి అని చెప్పాడు. నేను అంటాను, బహుశా ఇది వినంగానే పేతురు గారికి బాధ అనిపించింది. అమ్మో, ఇన్నిసార్లు క్షమించాలా? 7 సార్లు అనుకుంటే యేసుక్రీస్తు 490 అన్నాడు. అంటే ఇంకా ఎక్కువ అని, అంటే ఎన్నిసార్లు క్షమాపణ అడిగితే అన్నిసార్లు అని అనుకున్నాడండి. కానీ ఈ విషయం బహుశా పేతురు గారికి చాలా నిరీక్షణనిచ్చుండిద్ది. ఎందుకంటే పేతురు యేసుక్రీస్తు దగ్గర ఏమన్నాడు? ఈయనెవరో నాకు తెలియదు అన్నాడు. కోడి ముమ్మారు కూసింది, ఈయనెవరో నాకు తెలియదు అన్నాడు, ఒట్టు పెట్టుకున్నాడు. అప్పుడు పేతురు గారికి ఏం గుర్తొచ్చుండిద్ది? పేతురు గారు దేవుణ్ణి క్షమాపణ అడగగలిగాడంటే, పేతురు గారు మరలా ఆ ఇస్కరియోతు యోధాలాగా కాకుండా తనను తాను క్షమించుకోలేక, మరి ఇస్కరియోతు యోధ కూడా తప్పు చేశాడు. ఇస్కరియోతు యోధ తనను తాను క్షమించుకోలేకపోయాడు. అమ్మో, ఇంత భయంకరమైన పాపం చేశానా నేనని తను ఉరిపెట్టుకొని చనిపోయాడు. కానీ పేతురు భక్తుడు, పేతురు ఎందుకు క్షమాపణని తీసుకోగలిగాడు? ఎందుకు తెలుసా? ఈ సంఘటన పేతురికి జరిగింది. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? అంటే యేసుక్రీస్తు ఇన్నిసార్లు క్షమిస్తాడు. నన్ను ఇన్నిసార్లు క్షమించమన్నాడంటే నా దేవుడు ఇన్నిసార్లు నన్ను క్షమిస్తాడు. అది ఎవరికో అన్నప్పుడు మనకి బాధ అనిపించింది, కానీ అది మన దాకా వచ్చిన తర్వాత అమ్మయ్యా అనిపించుండిద్ది. అమ్మో, నేను క్షమించాలి అన్నప్పుడు ఆయన భయపడి ఉండొచ్చు, కానీ అమ్మో, దీని అర్థం యేసుక్రీస్తు ఇన్నిసార్లు క్షమిస్తాడా ఒక మనిషిని నేను తెలుసుకున్నప్పుడు బహుశా ఆయనకి చాలా నిరీక్షణ వచ్చి ఉండదు. ఏమండి, ఎందుకు మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలంటే, ఒకసారి అంకారావున్న లెక్కలు వేశాడు, రోజుకి ఎన్ని తప్పులు జరుగుతాయి. ఆ లెక్కలు వేస్తే కొన్ని వేల రెట్లు నెంబర్ వచ్చిందనమాట. ఏమండి, 490 మనం ఎప్పుడో దాటి ఉండి ఉంటాం యేసుక్రీస్తు దగ్గర, అంతేనా? ఒక రోజుకే 365 రోజులు, ఒక సంవత్సరానికే 365 రోజులు అయితే 2 సంవత్సరాలకి అయిపోయింది లెక్క కదా. 1.5 సంవత్సరానికి లెక్క అయిపోయింది. మరి ఎన్నిసార్లు దేవుడు మనల్ని క్షమించాడు? ఏమండి, ఆయన రక్తం ద్వారా మనల్ని దేవుడు క్షమించాడు. కాబట్టి దేవునికి కృతజ్ఞతగా మనం ఉండాలి అనే విషయాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన రక్తాన్ని బట్టి దేవునికి మనం కృతజ్ఞతలుగా ఉండాలి. ఇంకా మరి ఇవన్నీ చేస్తున్న దేవునికి మనము ఏం చేయాలని దేవుడు కోరుకుంటాడు? లూకాసు వార్తలోనే 17వ అధ్యాయము, లూకాసు వార్త 17వ అధ్యాయము లూకాసు వార్త 17వ అధ్యాయం 11వ వచనం నుంచి ఎవరైనా చదవండి. యేసు ప్రభువా మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి
మీరు వెళ్ళి మిమ్మును యాజకులు కనబరుచుకోండి అని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. ఓకే, నెక్స్ట్ 15 వచనం. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహింపరచు తిరిగి వచ్చి ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరేయుడు. అందుకు యేసు 17 వచనం, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగుపడలేదా అని చెప్పి. ఏమండి, దేవుడు అంటే ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు 10 మందిని స్వస్థపరిచాడు. ఎంతమంది వచ్చారండి వెనక్కి? ఎంతమంది వచ్చారు వెనక్కి థ్యాంక్స్ చెప్పడానికి? ఒక్కళ్ళు వచ్చారండి. అంటే 100 మందిలో 90 మంది వెళ్ళిపోయారు, 10 మంది వచ్చారు. ఈ రోజున దేవుని ఇక్కడ చూస్తే మనం మేలు పొందిన వాళ్ళు 10 మంది. ఇక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నాడు చూడండి. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడా? ఏమండి, మనం ఎలాంటి సొసైటీలో మనం జీవిస్తున్నామంటే కృతజ్ఞత లేని సొసైటీలో మనం జీవిస్తున్నాం. అరే, యేసుక్రీస్తు పని స్వస్థపరచడం లేరా, ఆయన పని ఆయన చేశాడు అన్నదేమో బహుశా ఈ 9 మంది దృక్పథం. ఇంకా విచిత్రం, బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్ళందరూ యూదులు. ఈ వచ్చి థ్యాంక్స్ చెప్పిన ఆయన అన్యుడు. ఏమండి, ఈరోజు దేవుడు కూడా మనల్కి ఎన్నో మేలులు చేస్తున్నాడు. ఈరోజు మనం ఇందాక చూసినట్లు ప్రతి దినము ఆయన తన కనికరంతో మనకి ఇంకో ఛాన్స్ ఇస్తున్నాడు. మరి ఈరోజు ఉండనిమన్నట్లు దేవుడు మనకి సహాయం చేస్తున్నాడు. ఇంకా మనము చాలా విషయాల్లో దేవుని కృపను కనికరాన్ని చూస్తున్నాము. దానికి బదులుగా మన దృక్పథం ఎలా ఉంది? యూదుల్లాగా ఉందా? యూదులు ఆ 9 మంది ఎంతో బాధను అనుభవిస్తున్నారు, ఊరి బయట ఉన్నారు, ఎంతో కష్టంలో బాధలో ఉన్నారు. వారిని దేవుడు కరుణించి వాళ్ళకి కావాల్సినప్పుడు మాత్రం కరుణించి మనకి కేకలు వేశారు. పని అయిపోయిన తర్వాత అడ్రస్ లేరు. పని కావాల్సినప్పుడు కింద కాళ్ళ వేళ్ళబడ్డారు. పని అయిపోయిన తర్వాత అడ్రస్ లేరు. యేసుక్రీస్తు ఇక్కడ 17వ వచనంలో అంటున్నాడు, 10 మంది శుద్ధులైరి కారాతం. అంటే ఏంటి దీని అర్థం? దేవుడు కృతజ్ఞతను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నీ నుంచి నా నుంచి దేవుడు కృతజ్ఞతను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అయ్యో, కృతజ్ఞత లేదా వీళ్ళలో? వచ్చి థ్యాంక్స్ చెప్పరా కనీసం. అయ్యా, నువ్వు కాపాడావు, నువ్వు రక్షించావు, నువ్వు క్షమించావు, అందుకే మేము ఇంత దూరం వచ్చాం అన్న దృక్పథం లేదే వీళ్ళకి అని దేవుడు బాధపడుతున్నాడు. ఈ అన్యుడు తప్పితే మిగతా ఎవరు రాలేదే అని దేవుడు బాధపడుతున్న విషయం మనం చూస్తున్నాం. అంటే ఏంటి దాని అర్థం? నీవు నేను యెహోవా ఫలముగా ఆయనకి మన కృతజ్ఞతలు మనం అర్పించబద్దులమై ఉన్నామన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే సమయంలో దేవుని ప్రేమ ఇంకెక్కడ కనిపిస్తుంది అంటే, ఇది కొంచెం విచిత్రంగా ఉండొచ్చు. ఇంకెక్కడ కనిపిస్తుంది అంటే లూకాసు వార్త 18వ అధ్యాయము 22వ వచనం చదవండి. లూకాసు వార్త 18వ అధ్యాయము 22వ వచనం చదవండి. యేసు విని నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది, నీ వచ్చి నన్ను వెంబడించు. ఇంగ్లీష్లో ఉంటుంది డియర్ 1 thing you lack అని ఉంటుంది అనమాట. ఇంగ్లీష్లో అయితే నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది. ఏమండి, మనం దేవుని ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి? ఎందుకు దేవుని ఆరాధించాలి? దేవుని ఎందుకు స్తుతించాలంటే మన కొదువులు చూపే దేవుడు కాబట్టి మనం దేవుని స్తుతించాలి. ఏమండి, అక్కడ ఇంకొక ఫ్రేజ్ ఉంటుంది. ఏమనంటే యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి అతని కొదువును చూపించడని ఉంటుంది. చాలాసార్లు కొదువు చూపించడం మనకి ఇష్టం ఉండదండి. ఈ జనరేషన్లో పొగిడితే చాలా ఇష్టం, మంచిగా చెప్తే చాలా ఇష్టం. అయ్యో, ఈ కొద్దిది మరి దేవుడు అక్కడ చాలా క్లియర్గా ఉంది, అతన్ని ప్రేమించి తన కొదువును చూపించాడని. దేవుణ్ణి నేను ఎందుకు ఆరాధించాలి, ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలంటే వాక్యం ద్వారా దేవుడు నా కొదువులు చూపిస్తున్నాడు, అందుని బట్టి దేవునికి మనం స్తుతించాలి. ఏమండి, కొదువులు చూపించకపోతే ఏమవుతుంది? మనందరికీ అర్థమయ్యే భాషలో డాక్టర్ గారే ఉన్నారు. మనకి ఏదన్నా చిన్న
ప్రాబ్లం వచ్చింది, అది చాలా పెద్ద ప్రాబ్లం అయ్యే ప్రమాదం ఉంది. మరి డాక్టర్ గారు మనం వెళ్ళిన తర్వాత నువ్వు బాధపడతావనో, నీ కొదువు ఆయన చూపించలేదు అనుకో, అమ్మ నీకు ఇక్కడ బాగలేదు, అయ్యా నీకు ఇక్కడ బాగలేదని చెప్పకపోతే ఏమవుతుందండి? అది ఎవరికి ప్రమాదం? డాక్టర్ గారికి ప్రమాదమా? అది ఎవరికి ప్రమాదం? మనకే ప్రమాదం. ఏమండి, ఎందుకు దేవుణ్ణి మనం స్తుతించాలి, ఎందుకు మనం కృతజ్ఞతలు చెల్లించాలంటే మన కొదువులు మనకి దేవుడు చూపిస్తున్నందుకు కూడా దేవునికి మనము కృతజ్ఞతలు చెప్పాలి, దేవునికి మనం స్తుతించాలి. నేను అంటాను, మరి వీటన్నిటిలో భాగంగా మరి దేవుడు వివిధమైన వ్యక్తుల్ని దేవుడు ఉపయోగించుకుంటూ ఉంటాడు. తన దాసులను ఉపయోగించుకుంటాడు, విశ్వాసులను ఉపయోగించుకుంటాడు, కొంతమంది వ్యక్తుల్ని ఉపయోగించుకొని ఆయన ప్రేమలో మనం ఎదిగేటట్లు చేస్తాడు. అందును బట్టి కూడా మనం దేవునికి థ్యాంక్స్ చెప్పాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే చూడండి, అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చాలా క్లియర్గా చూస్తున్నాము. చూడండి 7వ వచనంలో, చూడండి 5-6 వచనం, నా కుమారుడా ప్రభువు చే శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు దేవుణ్ణి మనము స్తుతించాలంటే ఆయన శిక్షిస్తున్నందుకు మనం స్తుతించాలి. ఇక్కడ ఉంది 12, సహనంతో మనల్ని మారుస్తున్నందుకు, శ్రమల ద్వారా బలపరుస్తున్నందుకు. ఏమండి, దేవుడు మనల్ని శిక్షిస్తున్నందుకు కూడా దేవునికి మనం థ్యాంక్స్ చెప్పాలన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దేవుడు ఏం కోరుకుంటాడు మన దగ్గర నుంచి? 1 కోటి రూపాయలు కోరుకుంటాడా, 1,00,000 రూపాయలు కోరుకుంటాడా? ఏంటి దేవుడు కోరుకునేది? చూడండి, కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 17వ వచనం. ఏం కోరుకుంటాడు దేవుడు మన దగ్గర నుంచి? కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 17వ వచనం. దేవా విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యం చేయ. ఈ మాట చెప్పే ముందు ఒక మాట అన్నాడు, ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. 16వ వచనం, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు. ఏదో మనము భౌతికంగా ఏదో బలులు చేసి ఏదో అవి ఇవి ఇస్తే ఓకే, మంచిదే. కానీ దేవునికి ఇంకా ప్రాముఖ్యమైన బలి ఏంటంట? 17వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయి. ఈ కృతజ్ఞతతో, అయ్యా నన్ను కరెక్ట్ చేశావు, అయ్యా నన్ను శిక్షించావు, అయ్యా నన్ను మరి నాకు ప్రాణాన్ని ఇచ్చావు, మరి వివిధమైన వ్యక్తుల్ని పంపించి నన్ను సరిచేశావు, మరి నన్ను క్షమించావు ఎన్నోసార్లు. అయ్యా నేను ప్రతి దినము నీ దగ్గరికి వచ్చి నీ సన్నిధిలో వచ్చి క్షమాపణ అడుగుతుంటే అయ్యా నన్ను క్షమిస్తూనే ఉన్నావు, నీకు వందనాలు అని చెప్తూ మనలో రావాల్సిన కృతజ్ఞతతో మనలో రావాల్సిన రియాక్షన్ ఏంటంటే విరిగి నలిగిన మనసు, విరిగి నలిగిన హృదయంతో మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ రాసిన మాట 1 తెస్సలోనికీయుల 5:18లో మనం ఒక భావాన్ని చూడొచ్చు. 1 తెస్సలోనికీ 5:18లో మనం ఒక భాగాన్ని చూడొచ్చు. చూడండి, చదవండి ఎవరన్నా. పేపర్లో కూడా ఉంది. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఇదే క్రీస్తు యేసునందు మీ విషయంలో దేవుని చిత్తం. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మన జీవితంలో ప్రతి విషయమునందు. ఇక్కడ కొంచెం డెప్త్ ఉంది. ఏముంది? ప్రతి విషయం అంటే ఏంటి? అంత బాగా జరిగినప్పుడే ఆయన. ప్రతి విషయం అంటే ఏంటి? మేలు జరిగినప్పుడే కాదు, కీడు జరిగినప్పుడు కూడా. నేను ఇందాక చిన్న వీడియో చూశాను. మేలు జరిగినప్పుడు అందరూ ఆరాధిస్తారు, కానీ రియల్ మెచ్యూరిటీ శాలేం సంఘస్థులు అయితే ఆ రేంజ్కి ఎదగాలి. రియల్ మెచ్యూరిటీ ఏంటంటే అయ్యా మరి లోయలను బట్టి నీకు వందనాలు అని చెప్పాలి కదా. లోయలను బట్టి నీకు వందనాలు, కష్టతరమైన పరిస్థితులు కూడా నువ్వు తీసుకుని వెళ్ళావు, నీకు చాలా వందనాలు. ప్రతి విషయము అంటే మేలైనది జరిగినప్పుడే కాదు, మనం ప్రార్థన చేసిన వెంటనే దేవుడు మనకు జవాబు ఇచ్చినప్పుడే కాదు, మనం ఎంత ప్రార్థన చేసినా కొన్ని జవాబులు రాకపోతే దాన్ని బట్టి కూడా దేవునికి మనము థ్యాంక్స్ చెప్పాలి. దాట్ ఈస్ రియల్. ప్రతి విషయం అందు అంటే మనకి జరిగినప్పుడే కాదు, జరగనప్పుడు కూడా, మనకి మేలు జరిగినప్పుడే కాదు, కీడు జరిగినప్పుడు కూడా.
ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆస్వాల్డ్ చాంబర్స్ అనే ఆయన సెరమన్ ఆన్ ద మౌంట్ మీద ఒక బుక్ రాశాడు. నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ బుక్స్ అది నేను చాలా రిపీటెడ్గా చదువుతూ ఉంటాను. ఆ బుక్లో ఆయన అంటాడు, ఎందుకు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే బికాస్ గాడ్ ఈజ్ నెవర్ రాంగ్. ఎందుకంటే దేవుడు ఎప్పుడు తప్పు చేయడు కాబట్టి. దేవునికి ఎందుకు ప్రతి సమయం ముందు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే దాని వెనకాల ఒక భావన ఉంది. ఏంటంటే గాడ్ ఈజ్ నెవర్ రాంగ్, హీ ఈజ్ ఆల్వేస్ గుడ్. దేవుడు ఎప్పుడు మేలే చేస్తాడు. అది మన చిన్న మానవ మేధస్సుకి అది అందదేమో, కానీ దేవుడు మాత్రం ఎప్పుడు మేలే చేస్తాడు అనే పరిపక్వతలోకి మనం ఎదగాలన్న భావనలో ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని దేవుని దాసుడు ఇక్కడ రాయడం మనం చూస్తాం. మరి ఈ కృతజ్ఞతా భావంతో మనము దేవుని వందనాలు చెల్లిద్దాం, కృతజ్ఞతలు చెల్లిద్దాం, స్తుతిద్దాం, దేవుణ్ణి ఆరాధిద్దాం. కొంచెం ఈ మీరు తీసుకున్న ఈ పేపర్స్లో ఫస్ట్ పేజీ చూడండి. చెప్పిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఫస్ట్ పేజీ నేను చదువుతాను, మీరు కూడా చదవచ్చు, గట్టిగా చదవచ్చు. మనకు అన్న చోట నాకు అని పెట్టుకొని చదువుకోవచ్చు. బైబిల్ ఆధారంగా ఆత్మీయ దృష్టితో కృతజ్ఞత కలిగి ఉండుటకు కారణములు. దేవుడు మనకు ప్రాణము ఇచ్చినందుకు చదవచ్చు మీరు కూడా. నిజంగా 1 2 3 స్టార్ట్. దేవుడు మనకు ప్రాణము ఇచ్చినందుకు, ప్రతి శ్వాస ఆయన కృప అయినందుకు, కృప ద్వారా రక్షణ పొందినందుకు, యేసుక్రీస్తు ద్వారా లభించిన విమోచనను బట్టి, పాపములకు క్షమాపణ అనుగ్రహించిన దానిని బట్టి, ప్రతిదిన అవసరతలు నేటి వరకు తీరుస్తున్నందుకు, కష్టాలలో దేవుడు నీకు తోడుగా ఉన్నందుకు, ఎన్నో రకాల భయముల నుండి విడుదల చేసినందుకు, ఆరోగ్యం ఇచ్చినందుకు, నిన్ను నిలిపినందుకు, కుటుంబము సంబంధాలు సంతోషం ఇచ్చినందుకు, ఆశీర్వాదములతో నిండిన జీవితము నీకు ఇచ్చినందుకు, ప్రార్థనలకు సమాధానము మనకు ఇచ్చినందుకు, సరి అయిన త్రోవలో నన్ను నడిపించినందుకు, మన మధ్యలో ఆయన నివసిస్తూ ఉన్నందుకు, మనతో నీతో సదాకాలము ఉంటానని వాగ్దానము చేసి అది ఇప్పటి వరకు నెరవేర్చినందుకు, ఆత్మ సన్నిధిని మనకు ఇచ్చినందుకు, సహనముతో నిన్ను నన్ను భరించి క్షమించి మనల్ని ఇంకా మారుస్తూ ఉన్నందుకు, శ్రమల ద్వారా బలపరుస్తూ ఉన్నందుకు, శాంతినిచ్చినందుకు. శాంతి లేకపోతే ఎప్పుడో చనిపోయేవాళ్ళం మనం. ఆ తర్వాత దేవుని వాక్యమును ఇచ్చినందుకు, నిత్య జీవముతో కూడిన ఆ వాగ్దానముతో కూడిన నిత్య జీవమును మనకు ఇచ్చినందుకు, స్తుతి కృతజ్ఞతతో పలకవలసిన ఈ సత్యం. చివరిలో మనం విన్న ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇదే క్రీస్తు యేసునందు మీ విషయములో దేవుని చిత్తము. చెప్పిన వాక్యం, ఇక్కడున్న విషయాలు